सर्वेभ्यो ब्राह्मणेभ्यो वेद विधिभ्यो नमो नमः। श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम शुभाभ्यां शुभे अभ्युदये मुहूर्ते श्री చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరశ్చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం ప్రియం లోకే దేవే తపసోతి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుజంతు మాయాం తరయక్షభాస్య లక్ష్మీ ఉపైతు మాం దేవతకః కేతిస్య మణినాథః ప్రాదుర్బోధోస్మిరాశ్రేష్మిన్ కిమేర్మే నశ్యతో మనసః కామమాకుతిం వాససత్తమసిమహి వసూనాం పుష్కరిణి పుష్యమింగళాం పద్మమాలిం సూర్యాం హిరమయీం లక్ష్మీ.
పరమేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా సంవత్సరం మొదలైందంటే అందరూ ఏమంటారు, జనవరి 1 నుంచి అంటారు. కానీ మన తెలుగు వారికి సంవత్సరాది అంటే ఉగాది, యుగాది, దాన్నే మనం ఇప్పుడు ఉగాదిగా అంటున్నాం. ఇక పంచాంగ శ్రవణం. పంచ అంటే ఎన్ని? 5 అంగాలు కలిగినదే పంచాంగము. అంటే ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము. ఈ 5టిని సూచించే కాలమానాన్ని సూచించేదే పంచాంగము. ఎండింగ్లో అందరూ కొత్త పుస్తకాలు పెడతారు కదా, మరి జనవరి 1కి పెట్టాలి కదా, పెట్టరు. ఎందుకంటే సంవత్సరం మొదలు ఇప్పుడే. మనకి పూర్వం నుంచి కూడా వచ్చింది ఇదే మొదలు. ఎప్పుడైనా సరే సంవత్సరాది ఉగాది ఇదే మనకి ఆరంభం. ఇప్పుడు మనం పంచాంగంలో మీ రాశుల గురించి, ఆదాయములు, అలాగే వ్యయములు, రాజపూజ్యములు, అవమానాలు, ఇవన్నీ ఎలా ఉన్నాయి, మన దేశకాల పరిమాణం, మన యొక్క దేశంలో ఉన్న పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి, ఇంకా వర్షాలు ఎలా ఉన్నాయి, పాడి పంటలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ రమేష్ గారు చెప్పారు, సంపంగి గ్రూప్ ఆప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేయాలండి. మీరు ఫోన్ చేసి మాకు విచ్చేసి చెప్తారు, మా జాతకం గురించి చెప్తారు. మీరు మా ఒక్కరికి చెప్తే కూడా కాదు, మా టీం మెంబర్స్ అందరికీ కూడా ఈ విషయం తెలియాలి. వారి వారి జాతక ఫలాలు తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఇంకా కొంచెం కష్టపడాలంటే పడతారు. ఇంకా ముందుకెళ్ళడానికి చేయూతనిచ్చేటట్టుగా ఏదైనా చేయాలి. కనుక ఈ ఉగాది మనం ఇక్కడ జరుపుకుందాం అని చెప్పి వారి యొక్క కార్యక్రమాన్ని మీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. ఓకే. శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితములు. ఈ సంవత్సరం రాజు, అలాగే గురుడు, ఈరోజు బృహస్పతి వారం కాబట్టి ఈరోజు ఈ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే గురుడు, బృహస్పతి. ఆ తర్వాత మంత్రి కుజుడు. ఆ తర్వాత సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి చంద్రుడు. ఆ తర్వాత సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. ఈ సంవత్సరంలో నవనాయకులలో ఆధిపత్యము శుభులకు 2 ఆధిపత్యములు పాపులకు వచ్చుచున్న దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన ప్రజారంజకంగాను జరుగును. అన్ని రంగాలు అభివృద్ధి ప్రదంలో నడుచును. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగును. నూతన పరిశ్రమలు అనేకం నెలకొల్పుతారు. దేశీయ ఉత్పత్తుల రంగం మంచి అభివృద్ధి సాధించును. దేశమంతటా కూడా సోలార్ ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు ఎక్కువగా నెలకొల్పుతారు. ఇతర దేశాల నుండి అనేక మంది భారతదేశంలో పరిశ్రమలు వచ్చి నెలకొల్పుతారు. ఇంకా ఐటీ రంగం కూడా బాగుంటుంది. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం మంచి అభివృద్ధిని సాధించును. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన దేశంలో అంతగా కనిపించదు. అన్ని రంగములు కూడా అభివృద్ధి సాధించును. నూతనంగా అనేక రహదారులు నిర్మిస్తారు. రైల్వేలు మరింత అభివృద్ధిని సాధించును. రాష్ట్ర రాజధాని నిర్మాణం ఇంకా ముందుకు సాగుతుంది. ఇంకా ఈ సంవత్సరం 4 కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా మంచి వర్షాలు కురియును. నైరుతి ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి అనుకూలమైనటువంటి వర్షములు కురియును. రాజకీయ సంబంధ అధికారుల మార్పులు దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా జరుగును. దేశమంతయు కూడా జలాశయములందు నీరు సమృద్ధిగా ఉండును. ఆహార ధాన్యముల నిల్వ అవసరానికి మించి ఉండును. పశ్చిమ ఆసియా దేశములలో యుద్ధములు అనివార్యమగును. మన సరిహద్దు దేశాలంతా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. మరొక్కసారి శత్రువులను
చిత్తు చేయుటలో మన సైన్యము సఫలీకృతం కాగలరు. ప్రపంచమంతటా మన దేశ ఖ్యాతి పెరుగుతుంది. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును. కొండ చర్యలు విరిగి రహదారులంతా మూతపడతాయి. ఈ సంవత్సరం పిడుగులు అధికంగా పడతాయి. గాలులతో కూడిన వర్షాలు అన్నీ కూడా ఎరువురు నేలలు, నల్లరేగడి నేలలు కూడా బాగా మంచి ఫలితాన్ని ఇచ్చుతాయి. ఇంకా వరి, గోధుమ, మిర్చి, వాణిజ్య పంటలు, అలాగే సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, పత్తి పంటలు బాగా ఫలితాన్ని ఇస్తాయి. మంచి ధరలు కలిగి ఉండుట చేత రైతాంగం అంతా సంతోషంతో ఉంటారు. నూనె రకములు మంచి ధరలు వచ్చును. పండ్ల తోటలకు దిగుబడి తగ్గుటచే వాటి ధరలు బాగా పెరుగుతాయి. పామాయిల్ వంటి నూనె పంటలకు మంచి లాభం వచ్చును. యాక్వా పరిశ్రమలు బాగుంటుంది. పౌల్ట్రీ పరిశ్రమలు బాగుండును. కొబ్బరి పంట బాగా పండును. రైసు మిల్లులకు అన్ని విధాలా బాగుంటుంది. 16 వీసముల 12 వీసముల పంట లభించును. ఆహార ధాన్యములు ఇతర దేశములకు ఎగుమతి బాగా చేయుదురు. ఎగుమతుల రంగంలో అభివృద్ధిని సాధిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా మహానగరములు నీటి అందు మునుగును. పశుపాలకుడు శ్రీకృష్ణుడు ఆ యొక్క నీటి నుండి పశువులందరినీ కూడా అన్నిటినీ కాపాడగలుగుతాడు. ఇంకను అనేక నూతనమైనటువంటి డైరీలు ఇంకా నెలకొంటాయి. పౌల్ట్రీలన్నీ కూడా బాగా పెరుగుతాయి. పాల ధర బాగా పెరుగుతుంది. పశువుల ధరలు కూడా, పశుగ్రాసం కూడా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతాయి. ఈ సంవత్సరం వేసవిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రములలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చైత్రమాసంలో తొలకరి వానలు ప్రారంభమవుతాయి. సకాలంలో వర్షములన్నీ కూడా పడతాయి. ఈ ఏప్రిల్ 10 నుండి జూలై 4వ తారీఖు వరకు కూడా కాలసర్పయోగము బాగా ఉండి ప్రబల దేశారిష్ట యోగం నెలకొంటుంది. ఈ సమయాన్ని అగ్ని, వాయు, విమాన వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. కొన్ని దేశములందు భూకంప ప్రమాదములు కూడా, పశ్చిమ దేశములందు ప్రకృతి వైపరీత్యములు అధికంగా ఉండును. మన దేశమునకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏమీ పర్వాలేదు. కానీ రాజకీయముగా ఇబ్బందులు తప్పవు. భాగ్య వ్యయమాధిపతి గురుడు 3, 4 స్థానాల్లో సంచరించడం వలన, రాజ్య లాభాధిపతి శని 12వ ఇంట ఉండటం వలన మొత్తం మీద యోగ సూచకంలో ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాదులు జీవించే వారికైనా ధనాదాయం అనేక రకాలుగా చేతికి అందును. ధన వ్యయం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అయినప్పటికీ వీరు ఈ రాశి శని సంచారం వలన శని నియమాలు పాటించి శనివారం రోజు నిష్ఠ నియమాలతో ఉండి ఏదైనా శివాలయానికి కానీ, విష్ణాలయానికి కానీ, హనుమంతుడికి కానీ పూజించి పూజలు నిర్వహించడం వల్ల లేదా నమస్కరించుకోవడం వల్ల వీరికి మంచి కలుగుతుంది. ఓకేనా? మేషరాశి వారు. తర్వాత 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి ఈ రాశిలోకి కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాల వారు, రోహిణీ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాల వారు ఈ వృషభ రాశిలోకి వస్తారు. వీ లెటర్ ఏదైతే ఉందో ఆ వీ లెటర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశిలోకే వస్తారు. అయితే వీరికి ఆదాయం 5, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5, అవమానం 1. ఈ రాశిలో అష్టమలాభాధిపతి ధన సంపత్తు కుటుంబకారకుడై ఉండనందున గురుడు 2, 3 స్థానాల్లో అందుండి శని లాభంలో ఉండుట చేత ఈ గ్రహ సముదాయం చేత జీవితంలో ఎంచదగిన కాలముగా ఉండును. శుభ ఫలితములు ఇచ్చుతాడు. సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహాలు ఉంటాయి, నెరవేరుతూ ఉంటాయి. స్థిరాస్తిని వృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది వీళ్ళకి. తర్వాత ఈ రాశి వారు మంగళవారం నియమాలు పాటించాలి. రాహుగ్రహ దోషం వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ వృషభ రాశి వాళ్ళందరూ మంగళవారం నియమాలు పాటించాలి. తదుపరి మిథున రాశి.
మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తారు. ఈ మిథున రాశి వారికి ఆదాయం వచ్చి 8, వ్యయం 11. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 7. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సింహంలో కుజస్తంభన జరిగించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు అందరి యొక్క ఈర్ష్య, అసూయ, ద్వేషాలు బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళపైన. పైగా ఈ రాశి వారు మంగళ శనివారాలు నియమాలు పాటించడం చాలా అవసరం. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రము 1, 2, 3 పాదాలు, పుబ్బా నక్షత్రం మో అని మీద అంటే ఎమ్, తర్వాత కన్య ఉత్తర 1 పాదము. వీరికి ఆదాయం 5, ఖర్చు 5. తర్వాత అవమానం 7, రాజ్యపూజ్యం 7. ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు ధనకారకుడైన కుటుంబకారకుడైన గురుడు 12వ ఇంట్లో కేతువుతో కలిసినందుకు గాను సంవత్సర ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితం గడుపుతారు. శారీరకంగాను మానసికంగాను కృంగదీయను. శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వం, నిరుత్సాహం కలుగును. అవమానకరమైనటువంటి పనులు, అపనిందలు, రావలసిన సొమ్ముకు ఆటంకం, ఇవ్వవలసినవి తప్పకపోవడం, ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయట. ఈ సంవత్సరం ఇవ్వవలసినవి తప్పకపోవట ఎంత మంచిగా ఉందామనుకున్నా కూడా ఏదో ఒక లోపం నెపంగా పరిగణించును. అనేకంగా ఊహించని సంఘటనలు జరుగుతాయి. ప్రారంభంలో నష్టాలు కనిపించినా చివరకు ఆదాయం రాజ్యపూజిత కొంతమేర కలిగించును. తదుపరి కన్యారాశి. పా కానీ పీ కానీ పీ లెటర్. ఆదాయం 8, వ్యయం 11. రాజపూజ్యం 3, అవమానం 3. ఇది సమానంగానే ఉంది. తదుపరి ఈ రాశి వారికి సంవత్సరంలో చతుర్థ సప్తమాధిపతి గురుడు 11వ ఇంట్లో శని ఇంట్లో ఉండుట చేత ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్ర ఫలితంగా ఉంటుంది. మీలో ఎన్నో రకముల సామర్థ్యములున్నా ముందుకు వెళ్ళలేకపోవడం ఉండుట జరుగును. తర్వాత తులారాశి. టీ లెటర్ ఆర్ లెటర్. ఆదాయం 5, వ్యయం 14. స్థానములలో కొనుట, ఆ పనియందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకి వెళ్తూ ఉంటారు. ఉభయక్షేమములన్నీ కలుగుతాయట. ఇంకా సాంఘిక అభివృద్ధి, మనోవాంఛలు నెరవేరుట, స్వశక్తి సామర్థ్యములు క్షేమం పైకి రాగలుగుతారు. ఒక్క సమాయాన ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు. 10వ ఇంట గురుడు ఉండడం వల్ల గృహ సంబంధమైన ఆర్థికంగాను ఒడిదుడుకులను కూడా ఏదో లాభసాటిగా ధనం చేతికి అందుతుంది. మీ నిజాయితీ ప్రవర్తన కొంతమేరకు కష్టం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. వృశ్చిక రాశి. ఎవరు ఇక్కడ ఉన్నారు? వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. రాజ్యపూజ్యం 2, అవమానం 6. స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ గౌరవకులైన గురుడు 9వ ఇంట్లో సంచారం వల్ల రాహుకేతువులు 4, 10 స్థానంలో సంహరించడం వల్ల అన్ని రంగాల్లో జయమగును. మీ ఆశయాలు, మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయంలో కూడా దిగిన వ్యవహరించిన మీ ప్లాన్లన్నీ చక్కగా సాగి ఫలించును. ఇంకా అనురాధ ఎన్ లెటర్. ఇంకా వై జ్యేష్ఠ నక్షత్రం, వై లెటర్. ఈ రాశి వారందరూ కూడా మంగళవారం, శనివారం నియమాలు పాటించాలి. తర్వాత ధనస్సు రాశి. మూలా నక్షత్రం బి లెటర్. మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి ఆదాయం 14, వ్యయం 11. ఎవరున్నారు? ధనస్సు రాశి. ధనస్సు. తర్వాత రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు చతుర్థాధిపతి
8వ ఇంట్లో ఉచ్చ స్థానంలో ఉందన రాహుకేతువులు 3వ స్థానంలో ఉండడం చేత అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించును. అన్ని రంగంలో కూడా జీవితంలోకి అంతా కలిసి వస్తుంది. అధికార వర్గంలో స్వయం సంపత్తి ఏర్పడుతుంది. జీ లెటర్ కూడా ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకుడైనటువంటి రాహుతో కలిసి ఉన్నప్పటికీ లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండుట చేత జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా లెస్సగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటారు. ఆదాయం బహుముఖంగా చేతికి అందుతుంది. ఒడిదుడుకులు లేని జీవితంగా ఉంటుంది. తర్వాత కుంభరాశి శతభిష నక్షత్రం, ఆదాయం 2, వ్యయం 8. తర్వాత రాజ్యపూజ్యం 4, అవమానం 2. స్త్రీ పురుషాదులకు యోగకారకుడైన గురుడు 6వ ఇంట్లో, శని 2వ ఇంట్లో ఉండుట చేత మీ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధమైనటువంటి కొంత సౌఖ్యంగాను కలిగి ఉండును. ఆ తర్వాత ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేయగలుగుతారు. 12వ ఇంట రాహు ప్రభావం చేత వృధాగా శ్రమపడుట, ప్రయాణాలందు కష్టము, నష్టము, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఆ కుజుడు అంటే ఎవరు? వాడు మహా కోపిష్టివాడు. యుద్ధాలు ఎన్ని రావడానికి కూడా కారణం ఇదే. అర్థమవుతుందా? అది దేశమంతా కూడా వర్షాలు బాగున్నాయి, నీళ్లు బాగున్నాయి, చెరువుల నిండా నీళ్లు ఉంటాయి. నీళ్లు ఉంటేనే కదా పాడి పంటలన్నీ బాగుంటాయి. చక్కగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా చిరుధాన్యాలపైన ఇందా చెప్పుకున్నాం కదా, పెసలు ఇలాంటి పంటలు వేస్తే బాగా అభివృద్ధిలోకి వస్తాయి. ఓకే అండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు, సర్వేషాం శాంతిరస్తు, సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు కూడా ఏం చేయడు. రేపొద్దున పరీక్ష ఉందంటే ఇవాళ చదివితేనే రేపొద్దున పరీక్షలు ఏమైనా రాయగలుగుతావు. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటూ మన చేతులు 2 పెట్టాలట. భగవంతుడా నాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వని అడగాలి. కష్టే ఫలి. నువ్వు వాళ్ళిద్దరుగా మొదలుపెట్టిన ప్రయాణం ఇవాళ ఇంతమంది ఉంది. ఇప్పుడు ఒక 600 మందికి 800 మందికి జీతాలు ఇస్తున్నారు కదా. భగవత్ అనుగ్రహంతో ఒక 10,000 మందికి 1,00,000 మందికి జీతాలు ఇచ్చేలా ఆయన ఎదగాలి కాక. శుభం శుభం శుభం. సో ఫలాలు నేను ఒకటి చూసామ్మా, నిన్న ఒక జోక్ చూసా. ఏంద్రా బాధగా ఉన్నావంటే నా ఫలాలు బాగలేదు మామ అంటే, మా ఫలాలు బాగుంటే జిల్లా కలెక్టర్ అయితే వారను, ఫలాలు బాగున్నంత మాత్రం కలెక్టర్ ఏం కావు కదా, కంగారు పడకు, కష్టే మన ఫలి. సో మన పని మనం చేసుకుందాం, మనకు రావాల్సింది మనకు వచ్చేస్తుంది. సో మన రాశిఫలం ఏంటంటే మన కష్టం, మన రాజ్యపూజం ఏంటంటే ఎవరిని గెలకపోవడం, సో అవమానం ఏంటంటే గెలికించుకొని మాటలు పడటం. సో ఇవే కాబట్టి అవి చేయనంత కాలం మనం ప్రశాంతంగానే ఉంటాము. సో ఇవన్నీ కూడా ఏదో జస్ట్ మనకు ఒక మన పండగ ఏదైతే మన తెలుగుదనం సంబంధించిందో దాన్ని రెస్పెక్ట్ చేసుకోవటము. సో ఆ సాంప్రదాయాలు మనము వదిలేయకుండా వాటిని మనం ముందుకు తీసుకెళ్ళడం. సో దాంట్లో భాగంగానే మనం ఇది చేసుకుంటాము. కాబట్టి ఇందాక గురువుగారు చెప్పినట్టుగా కష్టే ఫలి. సో కష్టమే మనకు అన్నీ తీసుకొస్తుంది, పేరు తీసుకొస్తుంది, డబ్బు తీసుకొస్తుంది. సో కాబట్టి అన్ని విధాలుగా మన కష్టమే పడదాము. ఇవన్నీ జస్ట్ ఒక మోటివేషన్. సో ప్రతి రాశిలో పాజిటివ్ ఉంది కదా, సో మనం మంచి ఇదే అవుతుంది అది అవుతుందని ఏదో ఒకటి ఉంది. సో ఆ పాజిటివ్ మోటివేషన్ తీసుకొని ముందుకు వెళ్దాం మనం. ఓకే. సో ఈ సంవత్సరం వచ్చేసి మనకి సో పరాభవ నామ సంవత్సరం, అంటే
పరాభవం అంటే ఏంది? అపజయం. దేనికి నెట్టేయాలి మనం? మనకున్న గర్వం, మనకున్న అహం, మనకున్న లేజినెస్, మనకున్న చిరాకు, మనకున్న ఇంకా కొన్ని ఉంటాయి కదా మన రెగ్యులర్ ఈగోస్ కానీ, ఇవన్నీ జయించి అంటే అపజయం పాలు వాటిని చేసి మన ధర్మాకాంక్షలు, మన తెలుగు పండగ. సో మనకి తెలుగు క్యాలెండర్లో 60 years క్యాలెండర్ ఉంటుంది, 60 సంవత్సరాల క్యాలెండర్. ఈ 60 సంవత్సరాల క్యాలెండర్లో ఇది 40th year, 40వ సంవత్సరం. సో యుగాది అంటే ఇందాక మన పంచాంగం మాట్లాడు గురువుగారు చెప్పారు యుగా అది అంటే యుగ అంటే ఏంటండి? యుగ అంటే ఒక స్టార్టింగ్, అంటే ఆది అంటే స్టార్టింగ్, యుగం అంటే ఒక శకం లాంటిది, ఒక ఇయర్ లాంటిది, అంటే స్టార్టింగ్, ఆరంభం. సో బ్రహ్మదేవుడు ఈరోజు సృష్టిని ఆరంభించాడనే దానికి ఒకటి ఉంటుంది. 40th year ఇది. సో కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా మన ఈగోస్ కానీ, మనకున్న గర్వం, మనకున్న లేజినెస్, మనకున్నదంతా కూడా పరాభవం చేసేద్దాం. అదే సంవత్సరం కదా. సో దాన్ని అపజయం పాలు చేసేసి మన విజయం ఏదైతే ఉంటుందో మనం అనుకున్న దానికి వెళ్దాము. కాబట్టి ఉగాది పచ్చళ్ళు 6 రుచులు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. సో 6 రుచులు మనకు తెలియాలంటే వాటిని టేస్ట్ చేయాలి. మనం టేస్ట్ చేయాల్సిన వాటి యొక్క టేస్ట్ మనకు తెలుస్తుంది. సో లైఫ్లో కూడా రకరకాల కష్టాలు వస్తాయి, అన్నింటిని టేస్ట్ చేయాలి. ఆ టేస్ట్ చేసినాకనే మనం విజయం వైపు వెళ్ళగలుగుతాము. సో కాబట్టి ఈ పండుగను ఒక మోటివేషన్ లాగా తీసేసుకొని, ఒక రిజల్యూషన్ తీసేసుకొని, సో మనకి నేను మార్నింగ్ ఒక కొటేషన్ పెట్టాను గ్రూప్లో. సో కాలం మారినంత మాత్రాన జీవితం మారదు, డబ్బు వస్తేనే జీవితం మారిద్ది. సో టైం డజంట్ గివ్ యూ ఎనీ రిలీఫ్. టైం ముందుకెళ్ళే కొద్దీ మనకి ఏం రిలీఫ్ ఇవ్వదు, డబ్బు మాత్రమే మనకి రిలీఫ్ ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి సో టైం డజంట్ చేంజ్ ఎనీథింగ్, ఓన్లీ మనీ చేంజెస్ ఎవ్రీథింగ్. హ్యాపీ ఉగాది. సో అందరికి కూడా ఆ భగవంతుడు అన్ని విధాలుగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఉగాది కాబట్టి అప్పుడు ఇంతకుముందు పూర్వంలో ఈ జనవరి, ఫిబ్రవరి లేనప్పుడు మన భారతదేశంలో ఈ ఉగాది నుంచే స్టార్ట్ అయ్యేది. అందుకోసం రైతులందరూ కూడా మన ఊళ్ళల్లో వెళ్తే ఏదైనా కానీ ఉగాది నుంచే వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు అనమాట. మనం కూడా అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనం కూడా ఉగాది నుంచే స్టార్ట్ చేయాలి. సో దాని గురించే మనం ఇంత గ్రేట్గా ఉగాది సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నాం.